ఏమని చెప్పాలి భయ్యా, ఏమని చెప్పాలి? ఎంత బాధగా ఉంటుంది తెలుసా భయ్యా, అసలు తట్టుకోలేను భయ్యా నేను అసలు లోపల. భయ్యా ఒక మాట చెప్తున్నా, మై డియర్ వైఫ్ నీకో దండం, ఏమనుకోకు, నా ఫోన్ మాత్రం చెక్ చేయకే, నీకు దండం పెడతాను నిజంగా. లిటరలీ భయ్యా, ఒక గర్ల్ ఫ్రెండ్ గురించి మాత్రం చెప్పామనుకో, వైఫ్ దగ్గర రివీల్ చేసామా, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడమే. లిటరలీ ఇది మాత్రం 100% గ్యారంటీ ఇస్తున్నాను. మై డియర్ హస్బెండ్స్, లోపల సినిమాలో కూడా చెప్తాడు వెంకీ మామ, ఆ టైంలో అయినా ఏ టైంలో అయినా గర్ల్ ఫ్రెండ్స్ గురించి మాత్రం చెప్పకండి. చెప్పారా? దేవుడి దగ్గరికి. సో సాంగ్స్ పరంగా, ఫైట్స్ పరంగా అంటారా భయ్యా, ఫైట్స్ అయితే ఏం లేవు కానీ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. మూవీ స్క్రీన్ ప్లే అయితే ఇంకా వేరే లెవెల్. అది అనిల్ రావుపూడి గారు, నాకు తెలిసి మీరు ఇంట్లో జరిగే స్టోరీస్ రాస్తారు. నాకు తెలిసి మీ లైఫ్లో జరిగిన స్టోరీ ఏమైనా రాశారేమో నాకు తెలిసి. మీ గర్ల్ ఫ్రెండ్ గురించి రాసినట్టున్నారు వదిన దగ్గర, నాకు అదొక డౌటు. సో చాలా బాగున్నాయి. దట్స్ ఇట్ బ్రో. బుల్లిరాజు ఆడు భయ్యా, ఆడు వస్తే మాత్రం బుగ్గలకి ఇల్లేస్తా భయ్యా, ఆడు ముద్దెట్టేసుకుంటా. భయ్యా కొరికేద్దామని ఉంది భయ్యా, వాడు అక్కడ ఉన్నాడు అసలు, వాడు ఇంతవరకు రాలే ఈడికి. అసలు ఎంత బాగా చేశాడంటే వాడు, ఆడు యాక్టింగ్ ఏంటి భయ్యా అసలు, హ్యాట్స్ ఆఫ్. అసలు బుల్లోడైతే ఆడు తిట్టేయడము, స్లాంగ్ మావిలే స్లాంగ్, ఒరే ఏట్రా నువ్వు, ఏట్రా రే నీ చంపేస్తారా రే అని చెప్పేసి, అసలు వాడు డైలాగ్ ఏంటో కానీ వాడు డైలాగ్ టెల్లింగ్ అయితే చాలా బాగుంది భయ్య, నచ్చేసింది. మెసేజ్ ఇచ్చారు, టీచర్స్ గురించి అయితే చాలా మెసేజ్ ఇచ్చారు. గురుదేవో బావా అనేసి అయితే ఒకటి చూపించారు లాస్ట్లో మాత్రము. సో అదే భయ్య, నా ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 8.5 అయితే ఇస్తున్నా భయ్య. వెంకీ బా అంటే అది వైఫ్స్ కి మాత్రమే, అది ఇది లేడీస్ కి మాత్రం వెంకీ బా అనాలి. మనం అంటే మాత్రం గే అనుకుంటారు భయ్యా, మనం మాత్రం ఒకటే చెప్పాలి, వెంకీ మామా.